గుమ్మలగుంది గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ చదువుతున్న పిల్లలకు గత నెల నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, పలకలు, రైటింగ్ ప్యాడ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము గమనించింది ఏంటంటే పిల్లలకి చాలామందికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. వాళ్ళకి చెప్పులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ చెప్పులు తీసుకురావడం జరిగింది. ముందుగా నా పేరు దుమ్మంతి సత్యనారాయణ. నేను మన జీకే వీధి మండలంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గ్రామ యువకులు రమణ గారికి, అలాగే మిగతా యువకులకు నా ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాలను ప్రభుత్వ ఉపాధ్యాయులు కానప్పటికీ తను టీచర్ వృత్తిలో శిక్షణ పొందిన ఖాళీగా ఉంటున్నాను. నా గ్రామానికి పాఠశాల ఎలా లేదు. ఇక్కడ ఉన్న పిల్లలకి బడికి వెళ్ళకుంటున్నారు. చాలామంది రోజు 4 కిలోమీటర్లు నడవాలి అనే ఉద్దేశంతో సొంత ఊళ్ళోనే ఒక సర్టిఫికేట్ ఏర్పాటు చేసుకొని మన కాకూరు దారప్రసాద్ తమ గ్రామం రుణాన్ని తీర్చుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు కూడా నాలాగే చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి మన దారప్రసాద్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో మీరు కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి మాలాగే మీ జీవితంలో ఎంతో కొంత కనీసం మీ గ్రామంలోనే ఉన్న పిల్లలకి చదువుకోవడానికి మీరు ప్రోత్సహించాలనేసి నేను కోరుచు జోళ్ళు తీసుకొని వచ్చాను నేను. ఈ చెప్పులు మీరు వేసుకొని సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను. చప్పట్లు కొట్టండి. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు.
అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఆయనే దుమంతి సత్యనారాయణ గారు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా.